ఈ అనంతపురం నగరంలో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా డాక్టర్లుగా అమెరికాలోనో లండన్లోనో లేకుంటే బెంగళూరులోనో హైదరాబాద్లో చాలామంది పిల్లలు సెటిల్ అయినారు. ఆ పిల్లలు సెటిల్ అయిన వల్ల వాళ్ళ తల్లిదండ్రులు ముసలోళ్ళు అయ్యో లేకుంటే చనిపోయో ఇంటిని బాడికి ఇచ్చో లేకుంటే ఇంటి బీగాలు వేసుకొని పోతున్నారు అందరూ. దాన్ని అదునుగా చూసుకొని ఈ అనంతపురం నగరంలో కొంతమంది కబ్జాదారులు అధికార పక్షం వాళ్ళు కావచ్చు, అధికార పక్షాన్ని ముసుగులో పెట్టుకొని కబ్జాదారులు కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళని వెతికి పట్టుకొని శిక్షించాలా. మేము చాలా దూరం మేమే రిప్రజెంటేషన్ ఇచ్చినాం. శారదానగర్లో ఇట్లా కబ్జాలు గురవుతున్నాయి మీరు పట్టుకోండి అని రిప్రజెంటేషన్ ఇస్తే అధికారుల సచివాలయంలో రిప్రజెంటేషన్ ఇచ్చినాం, మున్సిపాలిటీలో రిప్రజెంటేషన్ ఇచ్చాం. వాళ్ళు మున్సిపాలిటీలో ఏం చేశారు, వాళ్ళ పేపర్లని మ్యానిపులేషన్ చేసి వాళ్ళ పేపర్లు మ్యానిపులేషన్ చేసి వాళ్ళ లీగలైట్స్ వీళ్ళే లీగలైట్స్ అని ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి రిజిస్టర్ చేసుకున్నారు. మేము చాలా దూరం చెప్పినాం మున్సిపాలిటీలో, ఎందుకు మన సచివాలయం 42వ డివిజన్లో సచివాలయంలో ఉండే వీఆర్ఓగా అని చెప్పి ఎందుకు చేస్తున్నారమ్మా అంటే మాకు ప్రెజర్స్ ఉన్నాయి. ఎవరితో ప్రెజర్స్ అంటే ఎవరెవరో పేర్లు చెప్తారు, అధికార పార్టీ వాళ్ళ పేర్లే చెప్తున్నారు. వాళ్ళని ఎవరో పట్టుకోండి, అంతేగాని ఏదో కొంతమంది పేపర్లనే ఈనాడు పేపర్ కానీ ఈ విధంగా ఉంటుందని నేను ఊహించలే. ఓ నెల 2 నెలల కిందట చెప్పినాము, మీరు ఇట్లా రాస్తున్నారయ్యా, మీరు ఇండైరెక్ట్గా రాస్తున్నారు, మంచిది కాదు పద్ధతి అంటే. ఈరోజు డైరెక్ట్గా రాసినారు స్థానిక కార్పొరేటర్ భర్త అని. అట్లానప్పుడు మేము ఊరిలో ఉంటే ప్రజల్లో నింద మోయాల్సి వస్తుంది. మేము అందుకోసమే ఇదే ఇంటి ముందర ధర్నా చేద్దామని ఈరోజు కొనుక్కున్నాం. అధికార పార్టీ నాయకులే ఉంటారు, 99% కాదు 100% అధికార పార్టీ. తెలుగుదేశం పార్టీ వాళ్ళే కబ్జా చేస్తారు. అదే ఇంకో తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులకి ఇంతకుముందు సీట్ రాలేదని, తెలుగుదేశం పార్టీ సీట్ రాలేదని. సీట్ రాకుంటే మేమేం చేయం? జయరాం నాయుడు చెప్తే చంద్రబాబు నాయుడు సీట్ ఇస్తాడా? నేనే వైసీపీ నుండి ఈ పార్టీలోకి వచ్చినా, నేను చెప్తే సీట్ ఇస్తారా? మేమంతా అధికార పక్షానికి చేసినాం, చంద్రబాబు నాయుడు కోసం పని చేసినాం, ఎలక్షన్స్లో పని చేసినాం, అక్రమ కేసులు బలాయించుకున్నాం, పని చేసినాం. మేమేం చేయాలా? అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఇద్దరూ కలిసి కుమ్మక్కయ్యి మా ఇట్లా వాళ్ళని ఇరికి బలిపశువులు చేస్తున్నారు. అసలైన దోషులు పట్టుకోమని చెప్తున్నారు. ఏం రిప్రజెంటేషన్ ఇస్తాం, లీగల్గా ఎస్పీకి కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇస్తాం, రిప్రజెంటేషన్ కలెక్టర్కి ఇస్తాం.